విధి నిర్వహణలో ఉన్న టీవీ ఛానల్ ఇతర మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఆయన అనుచరులు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘం TUWJH 143 వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. బుధవారం వేములవాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ MRO జి రజితకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్లు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా మీడియా మిత్రులు కవరేజ్ కి వెళ్లిన రిపోర్టర్లపై సినీ నటుడు మోహన్ బాబు, అతని బౌన్సర్లు, కుటుంబ సభ్యులు దాడి చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి జర్నలిస్టులను హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్ చేశారు. వారి సినిమాల ప్రమోషన్లకు, వారు చేపట్టే కార్యక్రమాలకు మీడియా వినియోగించుకుంటారు. కుటుంబ వ్యవహారాలు రోడ్డుకు రావటం, కవరేజ్ కి వెళ్లిన వారిని దూషించి దండించడం, వారి ఛానల్లో మైక్లను లాక్కోవడం సరైన పద్ధతి కాదని వారన్నారు. బేషరతుగా మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులు పాషం భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, ప్రధాన కార్యదర్శి జితేందర్, నేరెళ్ల కమలాకర్, దెబ్బేటి ప్రవీణ్, కృష్ణారెడ్డి, విష్ణు, ఆసిం ఖాన్, మహేష్, శ్రీరామోజు వేణు, MA ఇమ్రాన్, పంపరి నాగరాజ్, పుట్టా దీపక్, సోహెల్, ప్రసాద్, శ్రీధర్లు పాల్గొన్నారు. తక్షణమే విచారణకై ఆదేశించి చర్యలు తీసుకోవాలని మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నమస్కారాలు. నిన్నటి రోజు అయితే కవరేజ్ కోసం మోహన్ బాబు ఇంటిపైకి కవరేజ్కి వెళ్ళిన మా జర్నలిస్టు మిత్రులపై దాడి జరగడం చాలా బాధాకరం. దీన్ని వేములవాడ ప్రెస్ క్లబ్ TUWJH 143 పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ దాడిని మీడియాపై దాడిగా మేము భావిస్తున్నాం. ఈ దాడికి పాల్పడిన వారిపై వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మా వేములవాడ ప్రెస్ క్లబ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అలాగే మీడియాపై దాడిని నియంత్రించాలని ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి జర్నలిస్టు సమాజానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఇలాంటి చర్యలు పునరావృతమైనట్లయితే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చి జర్నలిస్టులమంతా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.